భగవద్గీతలో శ్రీకృష్ణుడు గురువు కింద, అర్జునుడు శిష్యుడి కింద ఉంటారు. భగవద్గీత గురించి మనం ఎన్నోసార్లు విన్నా ఉంటాం. ఎప్పుడు విన్నా కొత్తగా అనిపిస్తది. అసలు వీళ్ళిద్దరి మధ్య సంబంధాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు గురూజీ? చాలా అద్భుతమైనటువంటి, చాలా క్లిష్టమైనటువంటి ప్రశ్న ఇది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు పరమాత్ముడు కదా, మనందరికీ తెలిసిన విషయం. అర్జునుడు ధనుర్ధారి. శ్రీకృష్ణుడు పరమాత్ముడు అయి ఉండి కూడా వాత్సల్యంతో రథసారిదయ్యాడు. అక్కడ సాక్షాత్ జగత్తునేటువంటి శ్రీకృష్ణుడు రథసారథిగా దేని వల్ల మారాడు? అర్జునుడి మీద ఉన్నటువంటి వాత్సల్యం వల్ల రథసారథిగా మారాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, గురువు శిష్యుడి మీద వాత్సల్యంతో ఏ రూపాన్నైనా పొందగలడు. ఒక శిష్యుడికి కష్టం వస్తే అదే గురువు ఆ బాధకి మందు అవుతాడు. ఒక శిష్యుడికి ఏదన్నా భరించలేని బాధ వస్తే ఆ బాధకి పరిహారం కూడా గురువే అవుతాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మర్మం ఏమిటి అంటే, జగత్తుకు మూలకారకుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడు ధనుర్ధారికి వాత్సల్యంతో రథసారథైనట్టు ప్రతి శిష్యుడి యొక్క ప్రేమకి గురువు ఎప్పుడూ దాసోహమే. ఈ యొక్క నిదర్శనం మనం చాలా అద్భుతంగా మనం ఆ యొక్క పర్వంలో మనం చూడవచ్చు.